ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ ఎవరంటే రష్మిక అనే చెప్పాలి. ఈ మధ్య శ్రీలీల కాస్త హడావిడి చేసినప్పటికీ ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలీలపై ఫ్లాప్ హీరోయిన్ ముద్ర పడింది. దీంతో తెలుగులో స్టార్ హీరోయిన్ ఎవరంటే మాత్రం రష్మిక మందన అని అందరూ చెబుతున్నారు. ప్రస్తుతం రష్మిక మందనానే టాప్ లిస్ట్లో కొనసాగుతోంది. రష్మిక మందన నటించిన సినిమాలు బాక్సాఫీస్లో సూపర్ హిట్ కావడంతో ఆమె నెంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. గతేడాది పుష్ప, సీతారామం, యానిమల్ వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇక రష్మిక మందన రాబోయే సినిమాల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉంది. తెలుగులో అల్లు అర్జున్ పుష్ప 2తో పాటు నితిన్తో మరో సినిమా చేస్తున్న హాట్ బ్యూటీ, బాలీవుడ్లో షాహిద్ కపూర్, విక్కీ కౌశల్తో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. తాజాగా రష్మిక మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో రష్మిక కనిపించనుందని సమాచారం. అయితే ఇప్పటికే ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా తీసుకున్నారు. ప్రత్యేక పాత్ర కోసం నేషనల్ క్రష్ రష్మికను అప్రోచ్ అయ్యారట దర్శక నిర్మాతలు. అయితే ఈ పాత్రకు రష్మిక పేరును సూచించింది మెగాస్టార్ చిరంజీవేనట. ఆయన ఇచ్చిన సలహాతోనే రష్మికను కలవటం, ఆమె చిరంజీవితో యాక్ట్ చేయడానికి ఓకే చేయటం అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. ఇక మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా రష్మిక నటించనుంది. బుచ్చిబాబు, రామ్ చరణ్ కలయికలో తెరకెక్కనున్న చిత్రంలో కూడా రష్మికనే కథానాయికగా సెలెక్ట్ చేసుకున్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. పుష్ప 2, విశ్వంభర, రామ్ చరణ్ కొత్త సినిమాల్లో నటిస్తూ మెగా హీరోయిన్ గా రష్మిక మారిపోయింది. గతంలో కాజల్ అగర్వాల్ ఇలా మెగా హీరోలతో నటించింది. రష్మిక కూడా అదే లిస్టులోకి యాడ్ అవ్వటానికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే గతంలో ఇలా మెగా హీరోలతో నటించిన లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలైన సంగతి తెలిసిందే. రష్మిక కూడా ఇలా మెగా హీరోలతో నటించి మెగా ఇంటి కోడలవుతుందనే అనుమానం మెగా అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.